బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రేపు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ మాణిక్యరెడ్డి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేటలో కొండభూదేవి గార్డెన్లో మరి మాజీ మంత్రి హరీష్ రావును గెలిపించిన సందర్భంగా కృతజ్ఞతా సభను మరి రేపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉప సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, కోఆపరేటివ్ డైరెక్టర్లు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. రేపు 11 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది కనుక మండలంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా 2000 మంది కార్యకర్తలతో ఈ చిన్నకోటూరు మండలం నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటాను. గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారిని 7వసారి సిద్దిపేట ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఈ విజయానికి కృతజ్ఞతగా రేపు ఉదయం 10 గంటలకు కొండభూదేవి గార్డెన్లో నియోజకవర్గ కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గాను చిన్నకోడూరు మండలం నుంచి వెళ్ళి మరి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గాలు, మహిళా విభాగం నాయకులు, యువజన విభాగం, విద్యార్థి విభాగం, మరి ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ కన్వీనర్లు, 100 ఓట్ల ఇన్ఛార్జీలు, రూట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మనం గెలిపించినందుకు మరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ అందరిని ఆహ్వానిస్తాము.